ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అనేది ఒక పండగగా జరుగుతుంది. ప్రతి నెల కూడా మొదటి తారీఖున అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో వాళ్ళ సమస్యలతో పాటు మరి ఆ డివిజన్లకు కూడా మేము వెళ్ళినప్పుడు ఆ ప్రజలు అక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు, అలాగే ప్రజలు అవ్వచ్చు, అక్కడ ఉన్న సమస్యలు కానీ స్థానిక సమస్యలు కానీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఆ విధంగా మరి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి 40వ డివిజన్ రావడం జరిగింది. కొత్తగా ఏదైతే సంవత్సర కాలం నుంచి చనిపోయారో, భర్తలందరూ చనిపోయారో వాళ్ళకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ రోజున 404 పెన్షన్లు కొత్తవి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. లోగడ ఏదైతే 2019 నుంచి 24 వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఒక నెలలో భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇచ్చేసేవారు. అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా అసలు పెన్షన్ తీసే విధానం అనేది ఏం లేదు. పెన్షన్ కొత్తది రాయటమే కానీ తీయటం అనేది లేదు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక పెన్షన్లు తొలగించడం, అలాగే 2020 కాడి నుంచి భర్త చనిపోయిన పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు వరకు ఇవ్వకపోవటం, మరి అనేక పెన్షన్లన్నీ కూడా 2 లక్షల పెన్షన్ల దాకా మరి పెండింగ్ ఉండిపోవడం జరిగింది. మరి ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరాన్ని తీసుకుంటూ మరి ఈ నెలలో 404 పెన్షన్లు ఏలూరు వ్యాప్తంగా మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జనవరి కాడి నుంచి కూడా ఏ నెలలో అయినా చనిపోతే వెంటనే వచ్చే నెలలో మళ్ళీ అవి పెండింగ్లు పెట్టుకోకుండా మరి భార్యకి వెంటనే కూడా అందజేయడం జరుగుతుంది. ఇటువంటి పరిపాలన 2014 నుంచి కూడా 19 వరకు జరిగింది. మరి వాళ్ళు కూటమి నాయకులు మేము చేస్తున్న పనిని చూసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం 14 నెలలుగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. 5 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సుఖం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కళ్ళబొల్లి మాటలు అనేది నమ్మద్దు, ఆచరణలో చూపించేది. ఇదివరకు ఎవరో కూడా మీ ఇంటికి నాయకులు వచ్చేవారు కాదు. సమస్య వచ్చింది అంటే చెప్పుకోవడానికి కూడా నాదుడు ఉండే పరిస్థితి లేదు. ఈ 14 నెలల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ విధమైన పరిపాలన ఉండాలనేది మేమే కాదు ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆపదంటే ఆదుకునేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అవ్వచ్చు, అలాగే ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఏ విధమైన వైద్యం అయినా సరే కూటమి ప్రభుత్వంలో ఆటంకం లేకోకుండా జరుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ద్వయంతోనే జరుగుతుంది అనేది మన అందరం కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ముక్త కంఠంతో ఇవ్వాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా